నమస్కారం. ఇప్పుడేదైనా తాజా వార్త. సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది. ప్రముఖ సీనియర్ నటుడు 'చంద్రమోహన్‌కు' విషాదం. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే, వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి, నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నాను. నటుడు 'చంద్రమోహన్' తెలుగు చిత్ర పరిశ్రమలో వెలిగిన కొందరు లెజెండరీ నటుల చివరి రోజుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఆర్థిక సమస్యలతో చివరి రోజుల్లో దుర్భర జీవితం గడిపినట్లుగా ఆయన తెలిపారు. టాలీవుడ్‌లో 'చంద్రమోహన్' లెజెండరీ నటుడే అని చెప్పొచ్చు. 'చంద్రమోహన్' హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొన్ని వందల చిత్రాలు నటించారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి స్టార్ హీరోయిన్లతో చంద్రమోహన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చంద్రమోహన్ కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా తన లిమిట్స్ తాను అర్థం చేసుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు. ఆర్థికంగా లైఫ్ లో నిలదొక్కున్నారు. ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ ఇండస్ట్రీలో చెడు వ్యసనాల వల్ల జీవితం నాశనం చేసుకుని ఆర్థికంగా దుర్భర స్థితిని అనుభవించిన నటీనటుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రమోహన్ మాట్లాడుతూ, నటులుగా ఎంతో గొప్ప కీర్తి సొంతం చేసుకున్న చాలా మంది వ్యసనాల కారణంగా ఇబ్బంది పడ్డారు. మరికొందరు వారి సంతానం వల్ల ఇబ్బంది పడ్డారు. ఎస్వి రంగారావు, హరనాథ్, నాగభూషణం, రేలంగి ఇలాంటి వారంతా కూడా ఆ కోవకు చెందినవారే. తాగేవారు కొందరు, జూదం, రేసులు ఆడేవారు కొందరు, మహిళల వ్యామోహం కొందరికి, ఇలా రకరకాల వ్యసనాలతో నా కళ్ళ ముందే పాడైపోయినోళ్ళు ఉన్నారు. కొందరు సినిమా నిర్మాణం పేరుతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి చెడిపోయారు. నాగభూషణం ఎంత గొప్ప ఆర్టిస్ట్, ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించారో నాకు మాత్రమే తెలుసు. కానీ చివరికి ఒక్కటి కూడా మిగల్లేదు. మొత్తం పోగొట్టుకొని హైదరాబాద్ గాంధీనగర్‌లో తన భార్యతో కలిసి ఓ ఔట్ హౌస్‌లో దుర్భర జీవితం గడిపారు. వీళ్ళంతా చేసిన పొరపాటు ఏంటంటే, వాళ్ళ పిల్లల్ని సరిగ్గా పెంచలేదు. గోల్డెన్ స్పూన్‌తో పెంచారు. దీంతో వారి పిల్లలు పెద్దయ్యాక ఇంకా ఎక్కువ లగ్జరీలు, వ్యసనాలకు అలవాటు పడ్డారని చంద్రమోహన్ తెలిపారు. అందరూ పండిత పుత్రులే. రాజనాల కూతురు, హరనాథ్ కూతురు, ఎస్వి రంగారావు కొడుకులు వీళ్ళంతా విచ్చలవిడితనం వల్ల చెడిపోయారని చంద్రమోహన్ తెలిపారు. ఎస్వి రంగారావు కొడుకు ఎలాంటి వాడంటే, తండ్రి తాగగా మిగిలిన మందుని తాగేసేవాడు. తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. 14 ఏళ్ల నుంచే షూటింగ్ లొకేషన్స్ లో మా దగ్గరకు వచ్చి అంకుల్ డబ్బులు ఇవ్వండి అని కూడా అడిగేవారు. రేలంగి కొడుకు కూడా వ్యసనాలతో సర్వనాశనం అయ్యాడు. వీళ్ళందరి జీవితాలు చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, మనకి క్రేజ్ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించి జాగ్రత్తగా దాచుకోవాలి. లైఫ్ లో ఆర్థికంగా మినిమం సెక్యూరిటీ ఉండాలి. అదృష్టం కొద్దీ నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళపై సినిమా ప్రభావమే పడనివ్వలేదు నేను. మా అమ్మాయి చాలా అందంగా ఉంటారు. చిన్నప్పటి నుంచే చైల్డ్ ఆస్ట్రియా పంపించండి అని అడిగేవాళ్ళు. నేను చేతులెత్తి నమస్కారం పెట్టి పంపించేసేవాడిని. నా పిల్లల్ని ఇండస్ట్రీకి దూరంగా పెంచినట్లు చంద్రమోహన్ అయితే తెలిపారు. అయితే ప్రస్తుతం చంద్రమోహన్ కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారనే వార్తలైతే వస్తున్నాయి. అవన్నీ ఫేక్ అంటూ కూడా తెలియజేస్తున్నారు.